Hello guys, welcome to the review of the Tamil movie Vishwanath and Sons acted by Surya గారు అండ్ మమితా బాజు గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్కి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. స్టార్టింగ్లో తమిళ్ మూవీ అని ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే వెంకీ అట్లూరి గారు డైరెక్షను అండ్ ఆ తర్వాత ప్రొడక్షన్ అంతా కూడా మరి తెలుగు సైడ్ నుంచే కదా. సో తెలుగులో ఉంటుందేమో సినిమా అనుకుంటున్నారేమో. సో అందుకని వాళ్ళ క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా. ఇట్స్ ఎ తమిళ్ ఫిల్మ్, తమిళ్లోనే షూట్ చేశారు, తెలుగులో డబ్బింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే మోస్ట్లీ లిప్సింక్ అనేది ఉండదు మనకి. సో అది సిచ్యువేషన్. సో బట్ ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తాను, అందులో తప్పేమీ లేదు. సార్ కానీ లక్కీ భాస్కర్ కానీ 2 భాషల్లో షూట్ చేశారు కదా అని చెప్పి దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాజ్ ఇప్పుడు సలార్ ఉంది, సలార్లో డైరెక్టర్ కన్నడ డైరెక్టరే అండ్ తర్వాత ప్రొడక్షన్ హౌస్ కన్నడనే, కానీ అది తెలుగులో షూట్ చేసి తర్వాత డబ్ చేశారు కదా. సో సేమ్ ఇది కూడా అంతే అనుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే యూనో అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అన్న ఒక పేరు కొంచెం తీసేస్తే బాగున్నాయేమో సూర్య గారికి. అది మోస్ట్లీ అన్నేస్తారు, ఎందుకంటే ఇంకా తీసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చినా తప్పు లేదు కార్తీక్ గారికి. పాపం మహానుభావుడు ఎప్పుడు వచ్చినా తెలుగులో మాట్లాడుతుంటాడు, మన హీరోల కంటే ఎక్కువ తెలుగులో మాట్లాడుతుంటాడు. యుగానికి ఒకడు సినిమాని మనం ఇష్టపడ్డామని చెప్పి ఆడ తమిళనాడు స్టేజ్ల మీద కూడా నాకు తెలుగు ఫ్యాన్స్ అంటేనే ఇష్టం అంటాడు. ఆయన మనకి అడాప్టెడ్ సన్ అవ్వాలని నా ఫీల్, నా పర్సనల్ ఒపీనియన్ అది. సరే, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంది సినిమా. యూనో ఒక డీసెంట్ సినిమా. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళిపోతుంటుంది. మెయిన్ మమితా బాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంతో కొంచెం ఫన్ బాగా జనరేట్ అవుతుంటుంది. ఆ పక్కన బావ క్యారెక్టరు వాటితో కొంచెం ఫన్ బాగా జనరేట్ అవుతుంది. సో ఫన్ బాగానే ఉంది. తర్వాత కొంచెం యూనో కొంచెం లైక్ అదొక కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో అలా వెళ్ళిపోద్ది సినిమా. అదేందో ఒక రిచ్ ప్రపంచం ఉంటుంది అదంతా కూడా. అది ఇల్లు చూస్తే ఎట్లుంటుందంటే అది ఏందో అది అంటే ఏమో కొంచెం ఆర్టిఫిషియల్ ఉంది ఆ ఇల్లు ఒక్కటి మటుకు. బట్ అదొక కొత్త ప్రపంచం అన్న ఫీలింగ్ కూడా కలగజేస్తుంది. ఆ కథ, ఆ కాన్సెప్ట్ అదంతా కూడా బాగానే ఉంది. అండ్ సూర్య గారిని కూడా చాలా బాగా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. అంతా బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఏదైతే మెయిన్ కోర్ ప్లాట్ ఉందో, ఏదైతే మెయిన్ స్టోరీ ఉందో దాని నుంచి బేసిక్గా అది చాలా డీవియేట్ అవుతుంది. లైక్ ఎంత డీవియేట్ అవుతుందంటే మున్నార్ వెళ్ళబోయి పొరపాటున మనం ఎక్కిన ఫ్లైట్ ఊటీ వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఏదైనా టూరిజమే కదా, ఏదైనా టూరిస్ట్ డెస్టినేషనే కదా అనుకొని ఎంజాయ్ చేస్తాను, ఏదైనా హిల్ స్టేషనే కదా అని ఎంజాయ్ చేస్తానంటే చెయ్యొచ్చు. బట్ కథ మటుకు అది వెళ్ళాల్సిన గమ్యానికైతే ఎక్కడో మళ్ళీ లాస్ట్లో తగులుకుంటుంది అంతే. ఈ గ్యాప్ అంతా కూడా ఏటేటో వెళ్ళిపోతుంటుంది. బట్ అందులో కూడా కొన్ని సీన్స్ అవి బాగానే ఉంటాయి. బట్ కొన్ని మరీ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. లైక్ ఇప్పుడు సూర్య గారు కదా ఒక మాస్ కమర్షియల్ హీరో కదా, పైగా కరుపు తర్వాత వస్తున్నారు కదా. సో అందుకని బేసిక్గా మనం ఏంటంటే ఉప్పు లేకపోయినా కొంచెం మసాలా అయినా ఉండాలి కదా అని చెప్పి అట్లా కొంచెం ఏదో కొన్ని కావాలని కొన్ని అంటే ఎలివేషన్స్ కోసం వాడిన ఫీలింగ్ కలుగుతుంది. సో బియాండ్ ద స్టోరీ వాడిన ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ నిజంగా స్టోరీకి అసలు సంబంధం ఉండదు ఆ మధ్యలో జరిగే కొన్ని సీన్లు ఏవైతే ఉన్నాయో. సో అది చాలా మటుకు అట్లా డైవర్ట్ అవుతుంది. బట్ సమ్ సీన్స్ ఆర్ వెరీ గుడ్, సమ్ సీన్స్ ఆర్ వెరీ ఎమోషనల్, ఈవెన్ సెకండ్ హాఫ్లో కూడా. సో అన్నీ బాగానే అనిపిస్తాయి. బట్ కొన్ని చోట్ల మటుకు చెప్పే కదా ఎటో పోయిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా నాకు ఎందుకో అంత కరెక్ట్ కాదనిపించింది నాకైతే మటుకు, నాకు అనిపించింది. ఎందుకంటున్నానంటే ఈ మాట అంటే నేనేమనుకున్నానంటే క్లైమాక్స్కి ఒక 10-15 నిమిషాల ముందు వరకు కూడా మోస్ట్లీ ఎట్లా చూపిస్తారంటే ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దిస్ అన్నట్టు చూపిస్తారు. లైక్ డైరెక్టర్ నేను ఇది జస్టిఫై చేయట్లేదు అన్నట్టు చూపిస్తారు. బట్ ఆ లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇంకా జస్టిఫై చేస్తున్నట్టు అయిపోయింది. సో అది ఎందుకో నాకంటే అంత సినిమా చూసిన తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే మటుకు. సో అట్లా అనమాట. సో అండ్ ఇంకా కొన్ని విషయాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి, కొంత ఫన్ బాగుంది, చాలా బాగున్నాయి. కొన్ని చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని ఏమో కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తాయి. ఇలాగా అన్నీ మిక్స్ ఉంది సినిమా. సో అందుకే ఒక డీసెంట్ ఫిల్మ్ అని చెప్తాను నేనైతే. పర్లేదు, బాగానే ఉంది సినిమా అయితే. బట్ నాకు అది ఇదేంటంటే కొంచెం మరీ తెలుగులో కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టకపోవడం అనేది కూడా నాకు ఎక్కడో లైట్గా డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించింది. బికాజ్ ఇప్పుడు సలార్ని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, బికాజ్ అది బేసిక్గా ఉగ్రం తాలూకా కోర్ పాయింట్. సో దాన్ని కొంచెం లార్జర్ దాన్ లైఫ్ కథలాగా మార్చి మనకు పెట్టారు కాబట్టి సో దేర్ ఈజ్ నో నీడ్ టు షూట్ ఇన్ కన్నడ. అండ్ ఇంకొకటి మార్కెట్ కూడా ప్రభాస్ గారికి కర్ణాటకలో ఉన్న మార్కెట్ మోస్ట్లీ ఫ్రమ్ తెలుగు పీపుల్ ఉంటుంది, అండ్ కన్నడ పీపుల్ కూడా తెలుగులోనే చూస్తారు. అట్లా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటి
తెలుగు వాడు తెలుగులో చూస్తారు, తమిళ్ వాడు తమిళ్లో చూస్తారు. సో 2 ప్రాంతాలకి మంచి మార్కెట్ ఉన్న యాక్టర్. సో సూర్య గారు. సో ఆబ్వియస్‌లీ ఇవన్నీ ఉన్నాయి గదా! సో ఇంత ఉండి గూడా ఆయన ఏందంటే అసలు తెలుగు మీద కనీసం ఎఫర్ట్ పెట్టకపోవడం. తర్వాత అందరూ బాగున్నారా అని చెప్పి అదవతంతా ఇంగ్లీష్‌లో కంటిన్యూ చేయడం. వేదికల మీద గావచ్చు. అన్నీ కొంచెం ఎక్కడో డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ నాకైతే మటుకు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. యాస్ అ సినిమా పరంగా గనక మనం చూసినట్టయితే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. కొన్ని మైనస్‌లున్నాయి. కొన్ని ప్లస్‌లున్నాయి. లైక్ ఫన్ బానే ఉంటది. ఫ్యామిలీ డ్రామా బావుంది. ఆ ఇనీషియల్ కాన్సెప్ట్ బావుంది. ఈవెన్ డీవియేషన్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా 1 ఆర్ 2 సీన్స్ మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటాయి. మంచి కనెక్టింగ్ ఉంటాయి. బట్ కొన్ని మటుకు ఎందుకొచ్చాయో అన్నట్టు ఉంటాయి. అలా అనమాట. సో కొంచెం ఆ కోర్ ప్లాట్ డీవియేట్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో అన్‌ఇంట్రెస్టింగ్‌గా సాగుతది. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు. అండ్ నాకెందుకో దాన్ని జస్టిఫై చేసిన ఫీలింగ్ నాకు నచ్చలేదు నాకైతే మటుకు. సో, అది ఏంటి అనేది మీకు ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. నేను పర్టిక్యులర్‌గా చెప్పొద్దు. కానీ మీకే అర్థమవుతది కదా! సో, దాన్ని జస్టిఫై చెయ్యొద్దనిపించింది నాకైతే ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత. అండ్ అంతే మరింక. ఓవరాల్‌గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఓవరాల్‌గా అయితే మటుకు. పర్లేదు బానే ఉంది. అండ్ ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. సూర్య గారు బా చేశారు. అండ్ మమిత గారు బా చేశారు. రాధిక గారు బా చేశారు. చాలా బా చేశారు మొత్తం అందరూ కూడా. అండ్ యాజ్ యూజువల్లీ మా హైపరాది అన్న ఉంటాడు ప్రతి సినిమాలో. అన్నదో రోల్ ఉంటది. తర్వాత 'లక్కీ భాస్కర్‌లో' ఫాదర్‌గా చేసిన ఆయన మళ్ళీ కంటిన్యూ. సో, నాకు తెలిసి ఇంక నుంచి కంటిన్యూ చేస్తారనుకుంటా ఇంక ప్రతి సినిమాలోని కూడా బికాస్ ఆఫ్ ద లక్ ఫ్యాక్టర్. సో, లక్కీ వెంకీ అనమాట. 'లక్కీ భాస్కర్' లాగా. సో, అది నచ్చిందని చెప్పి ఇంక అట్లా కంటిన్యూ చేస్తారేమో. సో, అలా ఉంది. లెట్స్ సీ మరి చూద్దాం. సో, అండ్ ఇంకా అందరూ బా చేశారు యాక్టర్స్ అందరూ కూడా. డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'వెంకీ అట్లూరి' గారు బేసిక్‌గా ఇనీషియల్‌గా తీసుకున్న కాన్సెప్ట్ చాలా బావుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్. కాకపోతే తర్వాత సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఏమైందంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ జోనర్‌లోకెళ్ళిపోయింది. రెగ్యులర్ టెంప్లేట్ కథల్లోకెళ్ళిపోయింది. సూర్య గారు ఉన్నారు కదా! అమ్మో! మరి మన ముందున్నది సూర్య గారు, మరి కమర్షియల్ యాక్టర్ అది అని చెప్పి అట్లా అయిపోయింది. అంటే అవి ఎందుకు అన్నెసెసరీగా తీసుకొచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. చాలా ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్‌లో అదొకటి ఉందనమాట. సో, బట్ యాహ్! అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా కాన్సెప్ట్ దాన్ని చూజ్ చేసుకోవడం, ఆ స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సూర్య గారి క్యారెక్టరైజేషన్ బా రాసుకున్నారు. అండ్ మమితా బాజు క్యారెక్టరైజేషన్ బా రాసుకున్నారు. రాధిక గారి క్యారెక్టరైజేషన్ బా రాసుకున్నారు. సో, చాలా బాగా వర్కౌట్ అయినాయి అందుకే. సో, ఫన్ బావుంది. అండ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా సెట్ అయినాయి. బావుంది. డైరెక్షన్ అయితే బానే ఉంది. బట్ ఎక్కడో చిన్న డీవియేషన్ మటుకు చిన్న ప్రాబ్లమ్. అండ్ ఆ క్లైమాక్స్ కూడా నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ బాగున్నాయి. బీజీఎమ్స్ ఆర్ నైస్. ఓకే. ఓకే. బానే ఉన్నాయి. బట్ అంతే మరిక కొంచెం పర్లేదు బానే ఉన్నాయి. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే మటుకు చెప్పా కదా! ఒక డీసెంట్ వాచబుల్ మూవీ. పర్లేదు బానే ఉంది. ఫన్‌తో నడిచిపోద్ది అలాగా. కొన్ని ఎమోషనల్ సీన్‌లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? 'సూర్యదేవర నాగవంశీ' గారు కదా! ఈ సినిమాకి ప్రొడ్యూసరు. సో, ఆయన పేరు స్టార్టింగ్‌లో 'సూర్య' తర్వాత 'దేవర' ఇవన్నీ ఉన్నందుకు ఓకే. ఆయనకి 'సూర్య' గారితో సినిమా కూడా వర్కౌట్ అయింది. 'దేవర' కూడా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అంతే ఏటి చెప్పాలో తెలియట్లేదు ఈ సినిమా గురించి. అందుకననమాట. అంటే ఆ ప్రాసలాగా ఏదైనా చెప్పడానికి ట్రై చేశాను 'విశ్వనాథ్ అండ్ సన్స్' అని చెప్పి. సో, ఏం చెప్తాం ఇంక నాకు అర్థం కాక ఇంక 'సూర్యదేవర నాగవంశీ' అని చెప్పి వాడాల్సొచ్చింది. అది ఓకే. బానే ఉంది సినిమా అయితే పర్లేదు. యూ కెన్ వాచ్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.8 ఔట్ ఆఫ్ 5. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.